ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. చాలా మంది మాట్లాడుకునేటప్పుడు నిజానికి అన్ని సాధనల కంటే కూడా శరణాగతి అనేది చాలా సులభమైనటువంటి విషయం. ఎందుకు అంటే ఒక్కసారి శరణం అని చెప్పేసి దైవానికి అర్పితం అయిపోతుంది. మిగతా సాధనలన్నీ కూడా చాలా కష్టాలు పడాలి, ఇబ్బందులు పడాలి, చాలా చెయ్యాలి అని చెప్పేసి ఒక మాట అనుకోవడం అనేది నాతో జరిగిన చర్చల్లో కూడా ఒకసారి అనుకోవడం జరిగింది. నిజానికి అన్నిటికంటే కష్టమైనటువంటిది శరణాగతే అన్నిటికంటే కష్టమైనది. ఎందుకంటే ఒక్కసారి శరణాగతి చేసిన తర్వాత మన జీవితంలో ఏది జరిగినా కానీ దాని గురించి దైవాన్ని ఇక ప్రశ్నించకూడదు. ఎందుకు ప్రశ్నించకూడదు అంటే మీరు శరణాగతి అయిపోయారు కాబట్టి మీ దగ్గర శరీరాన్ని, మనస్సుని, అన్నిటినీ, సర్వాన్ని కూడా అర్పించేసిన తర్వాత ఇక మారు మాట్లాడకూడదు. అది దుఃఖం అవ్వచ్చు, సుఖం అవ్వచ్చు, రెండు సమానమైనటువంటి విషయాలే శరణాగతి పొందినటువంటి వాళ్ళకి. నిజానికి రమణ మహర్షి గారు ఆయన 14వ ఏట మన అరుణాచలం వెళ్ళి శివలింగాన్ని కౌగులించుకొని అప్ప ఇక వచ్చేసాను, ఈ కట్టెది నీదే భారం అన్న తర్వాత రమణ మహర్షి గారు ఇక ఆలోచించలేదు. అంటే నిజమైనటువంటి శరణాగతి ఏంటి అంటే మనం అసలు ఆలోచన అనేది చెయ్యకూడదు. దేనికి ఆలోచన చేయకూడదు, దుఃఖానికి ఆలోచన చేయకూడదు, సుఖానికి ఆలోచన చేయకూడదు, అన్నీ కూడా ఆయనకి అర్పించేసాం. ఆ స్థితిలో అంటే ఆలోచన లేనటువంటి స్థితిలో ఆయన పూర్తిగా అలా ఉండిపోయారు. 30 సంవత్సరాల పాటు ఆయన పూర్తిగా ఏమీ మాట్లాడలేదంటే ఒక్కసారి గమనించండి. అంటే శరణాగతి అంటే రమణ మహర్షి గారు చేసింది. అంటే ఎన్నో సాధనలు చేశారో ఏం చేశారో తెలియదు కానీ శరణాగతి అంటే అత్యున్నతమైనటువంటి స్థితి. అది కేవలం గొప్ప సాధనలు చేసిన తర్వాత, అన్నింటినీ జయించిన తర్వాత మాత్రమే ఆ శరణాగతి సంపూర్ణంగా చేయటం అనేది సాధ్యపడేటువంటి విషయం. ఒకసారి మనం ఒక 2 నిమిషాలు మాట్లాడకుండా లేకపోతే మనం ఆలోచించకుండా ఎన్ని సెకండ్లు అనేది ఉండగలం. అలాంటిది జీవితకాలం ఆలోచన లేకుండా, జీవితకాలం ఏది జరిగినా కానీ నీదే పర్వం. ఎందుకంటే ఆయనకి క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా ఆయన దేనికి బాధపడలేదు. ఎందుకంటే అది దైవార్పణం. మనకు వచ్చేటప్పటికి మనకి సుఖాలు వస్తే దైవం ఇచ్చినట్టు, దుఃఖాలు వస్తేనేమో దైవాన్ని తిట్టుకోవటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉంటాయి సహజంగా. కానీ ఆయన ఎప్పుడు అలా చేయలేదు. కాబట్టి అన్నిటికంటే శరణాగతి చాలా కష్టమైంది.